తీన్మార్ సినిమాకి డబ్బులు పోగొట్టుకోలేదు బండ్ల గణేష్. ప్రొడ్యూసర్గా బండ్ల గణేష్ తొలి సినిమా ఆంజనేయులు ఫ్లాప్ అయింది. రెండో సినిమా తీన్మార్ సైతం ఫ్లాపే. అయితే కంటెంట్ పరంగా ఈ సినిమాలు ఫ్లాప్లేమో కానీ కలెక్షన్ల పరంగా మాత్రం నిర్మాతగా తాను నష్టపోలేదన్నారు బండ్ల. గబ్బర్ సింగ్, బాద్షా, టెంపర్, గోవిందుడు అందరి వాడేలే. వీటిల్లో డబ్బులు సంపాదించడం గొప్ప కాదు. ఆఖరికి తీన్మార్ సినిమాలో కూడా డబ్బు సంపాదించారని బండ్ల గణేష్ గట్టిగా చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడున్న నిర్మాతల పరిస్థితి ఏంటి అని అడిగితే ప్రొడక్షన్ పూర్తిగా చేయి దాటిపోయిందని, ఇప్పుడు ఎవరికీ సలహాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు బండ్ల. సినీ నిర్మాణం 4వ దశ క్యాన్సర్ స్థాయిలో ఉందని అతనన్నాడు. ఒక సన్నివేశంలో ₹1,00,000 పెన్ను వాడదాం, రిచ్గా ఉంటుందని అంటారు. కానీ ఆ పెన్ను వల్ల సినిమాలు ఆడేస్తాయా అని బండ్ల ప్రశ్నించాడు. ఒకప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర మేకులు కూడా తూకం వేసుకునేవాళ్లమని, నిర్మాతకు ప్రతి రూపాయి లెక్క ఉండేదని, ఇప్పుడు ప్రొడక్షన్ పూర్తిగా అదుపు తప్పిందని బండ్ల గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు.